ఆదికాండము 12వ అధ్యాయం. 12వ అధ్యాయము ఆదికాండం. మనము 1వ వచనం నుండి 6వ 7వ వచనం వరకు మనం చదవాలి. 9వ వచనం వరకు చదువుదాంలేండి. ఆదికాండం 12వ అధ్యాయము 1 నుంచి 9 వరకు మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. ప్రార్థనాపూర్వకంగా తేటగా మీరు చదవాలని మీకు మనవి చేస్తుంటున్నాను. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా, అబ్రాహాము తన భార్య అయిన శారయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అబ్రాహాము ఇంకా ప్రయాణం చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను అని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ఈ సాయంకాలపు ఈ 3వ పాఠం మాకు దీవించు. మేము చదువుకున్న ఈ వాక్యానికి స్తోత్రాలు. మా సొంత భాషలో ఈ చివరి దినాల్లో ఉండే మాకు కూడా ఈ దీవెన లేఖనాలు మాకు ఇచ్చారు. అందుకై మిమ్మల్ని స్తుతించి గణపరుస్తున్నాం. ఈ ప్రవచనార్థకమైనటువంటి లేఖనములు, అందు దేవుని ఉద్దేశములు మేము ఇందాక పాడాం. సియోను పురమా, నీలో దైవోద్దేశములు ఎన్నో. ఇలాగన ఈ భాగానికి మేము వచ్చాము. ఈ సాయంకాలం మా కన్నులు తెరువుతండి. మీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు మేము చూడగలిగినట్లుగా సాయం చేయము. మా మనసుల్లో మీరు తెరువు తండ్రి. మీరు మీ ఆత్మ ద్వారా మాకు బోధించు, మేము గ్రహించినట్లుగా మాకు బోధించు. అటు జ్ఞానమును మాకు దయచేయం. ఇలాగా ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేయటకు చాలిన వారం కాం. మీ సహాయం మాకు దయచేస్తేనే కానీ ఇందులో నుంచి మేము ఏమీ పొందలేం. మీరే కృప అనుగ్రహించు. యేసువారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మనం చదివినటువంటి ఈ పాఠానికి మనం వస్తే ఆదికాండం 12వ అధ్యాయము మొదటి 9 వచనాలు. ఈ వచనాలలో మీ గమనం 2 ప్రాముఖ్యమైన మాటల మీదకి తేవాలని నేను కోరుతూ ఉన్నాను. ఆ ప్రాముఖ్యమైన మాటలు ఏమిటి అని అంటే, 4వ వచనంలో అబ్రాహాము వెళ్ళెను. ఆ తర్వాత ఇంకా క్రిందకు మనం వచ్చినట్లయితే 6వ వచనంలో, అప్పుడు అబ్రాహాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి, అబ్రాహాము సంచారం చేశాడు. అలాగనే 9వ వచనానికి మనం వస్తే, అబ్రాహాము ఇంకా ప్రయాణం చేయొచ్చు. వాడి మొదటి మాట ఏమిటి అనంటే, అబ్రాహాము సంచారము అని అంటారు.
అటు వెళ్ళాను ప్రయాణం అనే మాటలన్నీ ఆ ఒక్క మాటలో మనం క్లుప్తపరిచి అబ్రాము సంచారము అనే పదాన్ని గుర్తు. తర్వాత రెండవ పదం ఇంకోటి ఏమిటి అని అంటే, మనం చదివిన ఈ భాగంలో బలిపీఠం అనే మాటను మనము చూస్తాం. 7వ వచనంలో చివరి భాగంలో యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను అనే మాట దయచేసి గమనించండి. కాబట్టి అబ్రాము దేవుడైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాడట. కాబట్టి బలిపీఠము కట్టడము అనేది మరొక మాట మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. మరొక మాట మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి సంచారము, అబ్రాము సంచారం చేశాడు, అబ్రాము బలిపీఠం కట్టాడు. ఆ 13వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఆయన సంచారాన్ని గురించి మనం చూస్తే దేవుడే చెప్పాడు అన్నమాట. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించము, అది నీకు ఇచ్చదని అబ్రాముతో చెప్పాను. కాబట్టి దేవుడు చెప్పాడు సంచారం చేయి, సంచరించు, ఈ దేశం యొక్క పొడుగు వెడల్పు, తూర్పు పడమరలు ఉత్తర దక్షిణాలు, నీవు తిరుగు సంచారం చెయ్యి, మనకు తెలుసు నీవు అడుగుబెట్టు చోటలను నేను నీకు ఇస్తాను అన్నాడు దేవుడు. కాబట్టి సంచారం ఒక పదం మీరు గుర్తుంచుకోండి. రెండవది బలిపీఠం కట్టడం అనేది రెండవ మాటగా మనము చూస్తాం. కనుకనే 12వ అధ్యాయం 7వ వచనంలో మనము చూస్తాం బలిపీఠం కట్టాడు. ఇప్పుడు నేను చెప్పే మాట దయచేసి జాగ్రత్తగా వినండి. దేవుడు అబ్రామును పిలిచిన పిలుపుకు లోబడి తాను వచ్చాడు కనానుకు, ఆ దేశంను సంచారం చేశాడు. తర్వాత సంచారం చేసినప్పుడు అబ్రాము దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టాడు. అయితే ఇలాగా అబ్రాము చేసేటప్పుడు దేవుడు ఒక మాట అంటూ వచ్చాడు. ఆ మాట నేను ఇప్పుడు 13వ అధ్యాయంలో చదివిన వచనంలో మీ జ్ఞాపం చేస్తాను. 17వ వచనం చదివాం కదా. నీవు లేచి దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించు, అది నీకు ఇచ్చదనని అబ్రాముతో చెప్పాను. కనుక సంచారము బలిపీఠము కట్టడం అనేది ఏమిటి అని ఇప్పుడు చెప్పబోతున్నాను. దేవుడు వాగ్దానం చేసిన స్వాస్థ్యమైన దేశాన్ని అబ్రాము పొందుట కొరకైన విధానం. ఈ విధానాన దేవుడు వాగ్దానం చేసిన స్వాస్థ్యమైన దేశం అబ్రాము పొందాడు, అబ్రాము స్వతంత్రించుకున్నాడు. మామూలుగా అయితే మనం ఎవరైనా ఒక వ్యక్తి, ఒక జనమో, ఒక పట్టణమో, ఒక స్వాస్థ్యమో, ఒక దేశాన్నో సంపాదించుకోవాలి అని అంటే వారు యుద్ధం చేయాలి, ఆయుధాలతో వెళ్ళాలి, సైన్యాలతో వెళ్ళాలి. అయితే అబ్రాహాము అలాగా వెళ్ళలే. ఆ దేశాన్ని నీకు ఇస్తాను అన్నప్పుడు ఆ దేశంలో ఎవరున్నారో కూడా దేవుడు అబ్రాహాముతో చెప్పాడు. తర్వాత అబ్రాహాము అక్కడికి వచ్చినప్పుడు కూడా వారు కాపురం ఉండడం చూచారు. అదే 12వ అధ్యాయం ఆదికాండములో మనం చూస్తాం. 6వ వచనంలో 5వ వచనం చివరిలో మనం చూస్తే కనాను దేశానికి వచ్చారు. 6వ వచనం, అప్పుడు అబ్రాహాము చివరి భాగంలో, అప్పుడు కనానీయులు ఆ దేశంలో కాపురం ఉండిరి. కనానీయులు కాపురం ఉన్నారు. మరి అలాంటప్పుడు ఆ దేశానికి పోయేటప్పుడు దాన్ని తాను స్వాధీనం చేసుకోవాలంటే ఏం చేయాలి? కత్తులు కటాలతో పోవాలి, సేనలు సైన్యంతో వెళ్ళాలి. ఒకవేళ మనం గమనిస్తే అప్పటికే అబ్రాహాము ఇంటిలో పుట్టి అలవరుసమైన సైనికులు ఉన్నట్లుగా మనం చూస్తాం. కానీ అబ్రాహాము ఇలాంటి వాటితో వెళ్ళలేదు. దేవుడు వాగ్దానం చేసిన స్వాస్థ్యాన్ని తాను పొందేదాని కొరకాయి. అయితే అబ్రాహాము ఎలాగ వెళ్ళాడు అనేది మనం చూస్తే దేవుడు చెప్పినట్లు
ఊరిక సంచారం చేశాడు అంతే. ఈ మాట నేను చెబుతుంటే ఎరుకో గుర్తొస్తుంది. యెహోషువ నాయకత్వంలో ఎరుకోని వారు స్వాధీనం చేసుకోవడానికి యుద్ధాలు చేయలే, కత్తులెత్తలేదు, ఖడ్గాలు చాపలేదు. అయితే ఊరిక సంచారం చేశారు, రోజుకొక్కసారి. తర్వాత 7 సార్లు చివరి దిన సంచారం చేశారు, పొందారంతే. కాబట్టి ఇది అబ్రహాము జీవితంలో మనం దిస్ ఇస్ న్యూ కైండ్ ఆఫ్ అండ్ ది డివైన్ మెథడ్ ఆఫ్ ఇన్హెరిటింగ్ ది ల్యాండ్ విచ్ గాడ్ హ్యాడ్ ప్రామిస్డ్ టు అబ్రహాం. అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశమును, స్వాస్థ్యమును స్వాధీనం చేసుకునే దాని కొరకు నూతనమైన ఒక దైవికమైన పద్ధతి, విధానం అనేది ఇక్కడ మనకు తేటగా అర్థమవుతుంది అని. సరే, సంచారం చేయడం అనే దాంట్లో మనము గమనించినట్లయితే 2 పదాలు చెబుతాను. ఒకటి విధేయత, రెండవది విశ్వాసం. దేవుడు చెప్పాడు కాబట్టి నేను తూర్పుకు వెళ్తాను, పడమటికి వెళ్తాను, ఉత్తరానికి వెళ్తాను, దక్షిణానికి వెళ్తాను, దేవుడు నాకు ఇస్తాను అన్నాడు. విధేయత. రెండవది విశ్వాసము. అందుకనే 11వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. ఆ తర్వాత 11వ అధ్యాయం అంతట్లో ఇంకొక వచనం గమనిస్తే, వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించారట. అటు విశ్వాసం అబ్రహాములో చూస్తాం. తర్వాత బలిపీఠం కట్టడంలో నేను ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. ఆ బలిపీఠం కట్టడంలో ఏంటి ఆ మాట అనంటే, అబ్రహాము ఒకే ఒక్క దేవుడు, సత్యదేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన ఆరాధనను ఆరంభించాడు. కాబట్టి ఆల్టర్ బలిపీఠం ఏం చూపిస్తుంది? ఆదికాండం 4వ అధ్యాయాన్ని మనం వెళితే కయ్యను హేబెలును మనం చూస్తాం. కాబట్టి హేబెలు బలి అర్పించాడు. ఆ తర్వాత ఆదికాండం 8వ అధ్యాయాన్ని మనం వెళితే నోవహు బలిపీఠం కట్టి బలి అర్పించాడు. అయితే అక్కడ నుంచి మనకు ఇక కనపడదు. అక్కడ నుంచి చాలా కాలం ఉంది. నోవహు నుంచి అబ్రాహాం దగ్గరికి మనం వచ్చినప్పుడు పోయిన వారం చెప్పుకున్నాం, అబ్రాహాము 10వ సంతతి పేర్లు కూడా నేను మీకు చదివా 11వ అధ్యాయంలో. కనుక నోవహు, షేము, అక్కడి నుంచి 10వ వాడు అబ్రాహాము. కాబట్టి 10వ సంతానము అని. ఈ అంతవరకు ఇక ఇలాంటి బలిపీఠం గురించి మనకు లేదు. అయితే అబ్రాహాము ఇక్కడ ఆరంభించాడు. అందుకని 3 పదాలు చాలు. ఒకటి దేవునికి ఆయన వాక్యానికి విధేయత, రెండవది విశ్వాసము, మూడవది ఆరాధన. ఈ మాట నేను చెబుతూ ఉంటే 2వ దినవృత్తాంతంలో ఒక సందర్భం జ్ఞాపకం వస్తుంది నాకు. 20వ అధ్యాయంలో యెహోషాపాతు తన సైన్యంతో కూడా యుద్ధానికి బయలుదేరమని దేవుడు చెబితే, ఆ తర్వాత మీరు యుద్ధం చేయవలసిన అవసరం లేదు అని చెప్పేసి దేవుడు ఒక చక్కని ఏర్పాటు చేశాడు. స్తుతించేవారు, పాటలు పాడేవారు, ఆరాధించి కనపరిచేవారు, వాళ్ళందరినీ పెట్టాడు. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళందరూ వాయిద్యములు వాయించి పాటలు పాడుతూ ప్రభువును స్తుతించారో శత్రు సేనలంతా లయమైపోయినాయి, జయించారు. సరే, 3 మాటలు నేను అక్కడ చెప్పేసి ముందుకు దాటుతున్నాను. ఇప్పుడు అబ్రాహాము కట్టిన మొదటి బలిపీఠానికి మనం వద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం. మీరు ఈ భాగాలు చూసేటప్పుడు ప్రభువైన దేవుడు అబ్రాహాముతో మాట్లాడే మాటలు దయచేసి జాగ్రత్తగా మీ బైబిల్లో మీరు చూడాలని మీకు మనవి చేస్తున్నాను. 12వ అధ్యాయము 7వ వచనం. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. సరే, 6వ వచనంలో చదవడం మంచిది.
అప్పుడు అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. అక్కడ అబ్రామునకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ఒక బలిపీఠమును అబ్రాము కట్టినట్లుగా మనం చూస్తాం. ఈ 6-7 వచనాలు మనం గమనించినట్లయితే అబ్రాము ఎక్కడికి వచ్చాడు అనంటే కనాను దేశమునకు షెకెమునందలి ఒక స్థలం దాకా వచ్చారు. అంటే ఒక మాట చెప్పుకుందాం, అబ్రాము షెకెమునకు వచ్చాడు అని. అక్కడికి వచ్చినప్పుడు దేవుడి యెహోవా అబ్రామును ప్రత్యక్షం కాగా 7వ వచనంలో అబ్రాము ఆ షెకెములో ఒక బలిపీఠమును కట్టాడు. కాబట్టి మొదటి బలిపీఠం అబ్రాము కట్టింది ఎక్కడ అంటే కనాను దేశంలోని షెకెములో అబ్రాము మొట్టమొదటి బలిపీఠమును కట్టినట్లుగా మనం చూస్తాం. మీకు గుర్తుండాలి, ఆదికాండంలో 33వ అధ్యాయంలో, ఆదికాండం 33వ అధ్యాయం, అబ్రాము యొక్క మనమడు యాకోబు కూడా ఏం చేశాడు అనే విషయానికి మనం వస్తే 18వ వచనం, పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలో ఉన్న షెకెము ఊరికి సురక్షితంగా వచ్చి పద్దనరాము అంటే హారాను. ఇప్పుడు అబ్రాము కూడా ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా? హారాన్లో కాపురం ఉన్నాడు. 11వ అధ్యాయం చివరిలో ఆదికాండం. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు హారాన్లోంచి బయలుదేరాడు. అదే పద్దనరాము. తన మనవడైన యాకోబు కూడా మనకు తెలుసు, యాకోబు వెళ్ళాడు అక్కడికి. ఆ తర్వాత యాకోబు అక్కడి నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ఆ స్థలం షెకెము దగ్గరికి వచ్చాడు. షెకెమునందని గుడారాలు వేసి 19వ వచనంలో ఏం చేశాడో అంటే ఆ షెకెము షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వరహాలకు ఒక పొలం కొన్నాడు. యాకోబు ఒక పొలమును కొన్నాడు. అంటే ఎక్కడైతే వారి తాత అయిన అబ్రాము బలిపీఠం కట్టాడో ఆ యాకోబు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఒక పొలమును కొన్నాడు. అది వారి స్వాస్థ్యమైంది. 20వ వచనం, అక్కడ ఒక బలిపీఠం కట్టించాడట. విన్నారన్నమాట. అబ్రాము కట్టించిన ఆ షెకెములోనే యాకోబు మనవడు ఒక బలిపీఠం కట్టించాడు. అయితే అబ్రాము అప్పుడు పొలం కొనలేదు, కానీ యాకోబు పొలంను కొన్నాడు. అంటే కొనడం వల్లనే వాళ్ళకి స్వాస్థ్యంగా దొరికిందని కాదు నేను చెప్పడం, అది ఇక్కడ జరిగిన సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఇలాగ బలిపీఠం కట్టి యాకోబు ప్రభువైన దేవునికి బలిపీఠం కట్టి తన తాత అయిన అబ్రాము ఏమైతే ఆరంభించాడో, కాబట్టి ఆస్తుతి ఆరాధన అక్కడ ఆరంభించేట్లుగా మనం చూస్తాం. అందుకని ఏమన్నాడు, ఆ పేరేం పెట్టాడు కట్టించి దానికి? ఏల్ ఎలోహేయి ఇస్రాయేలు. ఇస్రాయేల్ ఎవరండి చెప్పాలి మీరు? ఎవరు ఇస్రాయేలు? యాకోబే. కాబట్టి ఇప్పుడు బేర్షెబా నుంచి వెళ్ళిపోయినటువంటి యాకోబు ఆ తర్వాత దాదాపు 20 సంవత్సరాల కాలం పద్దనరాములో ఉన్న యాకోబు హారాన్లో వారి మామగారింట. అక్కడి నుంచి ప్రభువైన దేవుడి పిలుపు మేరకు యాకోబు బయలుదేరి వచ్చేసి షెకెము దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పొలమును కొని అక్కడ బలిపీఠం కట్టాడు. ఏల్ ఎలోహీ ఇస్రాయేలు అంటే ఇస్రాయేలు దేవుడవు, నీవే దేవుడవు. ఏల్ ఎలోహీ ఇస్రాయేలు, ఇస్రాయేలు దేవుడే దేవుడు. ఇది ఆరాధన. అవును, మంచి. కనుకనే ఇక్కడ అబ్రాము కట్టించాడు బలిపీఠం, యాకోబు కట్టాడు. అది ఇంకో మాట మనం చూడాలి, ఏంటి అది అని అంటే ఈ షెకెములో తర్వాత ఏమైందో తెలుసా? 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. అంటే ఈ షెకెమును గురించిన ఒక ప్రాముఖ్యమైనటువంటి తలంపులు మీ గమనాన్ని తీసుకొని వస్తున్నాను. 24వ అధ్యాయము 32వ వచనం దయచేసి చూడండి.
32వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హామోరు కుమారులెద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను. విన్నారన్నమాట. అంటే యోసేపు ఐగుప్తులో చనిపోతే అక్కడ నుంచి యోసేపు ఎముకలను తీసుకొని వచ్చి ఈ షెకెములో అక్కడ వారు పూడ్చినట్లుగా మనం చూస్తాం. ఆ సందర్భంలో కూడా యాకోబు దానిని షెకెము తండ్రి అయిన హామోరు వద్ద 100 వరహాలకు కొన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. సరే, నేను ఆ షెకెమును గూర్చి మొదటిలో జ్ఞాపకం చేశాను. అయితే ఈ దినాలలో ఈ షెకెముగా పిలువబడడం లేదు, కానీ అయితే ఇశ్రాయేలు దేశంలోనే ఉంది ఇది. అరబ్స్ దాన్ని అరబీలు ఏమంటారంటే నాబులెస్ అని అన్నారు. NABULUS. ఆ పేరుతో ప్రస్తుతం ఇశ్రాయేల్లో ఒకప్పుడు షెకెముగా ఉన్నటువంటి ఈ పట్టణం ఆ పేరుతో నేడు పిలువబడుతూ ఉంది అని. అంటే దీని పేరు మార్చారు. అది ఎప్పుడు మార్చారనేది తర్వాత పాఠాల్లో మనం వస్తాం. ఎవరు మార్చారనే విషయాన్ని కూడా తర్వాత పాఠాల్లో మనం వస్తాం. సరే, ఎందుకంటే మీరు ఇశ్రాయేల్ పట్టణం కన్నా చూస్తే షెకెం మీకు కనపడకపోతే మీకు నాబులస్ అనేది కనపడుతుంది. NABULUS. కనుకనే అందుకని నేను ఆ మాట మీకు జ్ఞాపం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. ఆదికాండం 12వ అధ్యాయం. ఎలాగా అబ్రాము దేవుడు తనకు వాగ్దానం చేసిన ఆ దేశాన్ని సంపాదించుకుంటున్నాడు స్వాస్థ్యంగా అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉండేటప్పుడు మొదటి బలిపీఠమును తాను కట్టాడు. అక్కడ సత్యదేవుడైన ఆ దేవుడైన ప్రభును ఆరాధించి ఆరాధన ఆరంభించినట్లుగా మనం చూస్తాం. నేను ఇందాక ఒక మాట జ్ఞాపం చేశా. నోవహు బలిపీఠం కట్టాడు. అంతకుముందు హేబెల్ బలిపీఠం కట్టాడు. హేబెల్ అర్పణం అంగీకరించాడు. నోవహు బలిపీఠం కట్టాడు. తర్వాత నోవహు అర్పణం అంగీకరించాడు. ఇక ఆ తర్వాత కనపడదు మనకు. ఇప్పుడు మళ్ళీ 10వ తరం నోవహు నుంచి అబ్రాము బలిపీఠం కట్టాడు. దేవుడైన యెహోవా అబ్రాము యొక్క అర్పణను అంగీకరించాడు. సరే, ఇప్పుడు 12వ అధ్యాయం 8వ వచనాన్ని వెళ్దాం. ఆదికాండం 12:8. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుగును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు ఒక బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను అని. అక్కడ నుండి వెళ్ళాడు. ఇందాక చెప్పాను కదా, సంచారమని. సొజర్నర్, ఒక చోట లేడు, నిలకడగా పోతానే ఉన్నాడు. ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడంటే హాయికిని బేతేలు మధ్యలో. ఒక రీతిగా చెబితే బేతేల్లో ఈ అబ్రాము యెహోవా గుడారం వేసుకున్నాడు. తర్వాత బలిపీఠమును కట్టాడు అనే విషయం ఇక్కడ మనము చూస్తాం. గుడారము ఉంది అక్కడ. తర్వాత అబ్రాహాముకు బలిపీఠం కూడా ఉంది అక్కడ. అది 8వ వచనంలో మనకు అర్థమవుతుంది. కాబట్టి 2వ బలిపీఠం అబ్రాహాము ఎక్కడ కట్టాడు అనే విషయాన్ని మనం చూస్తే బేతేలు అనే మాటను మనం చూస్తాం. ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావచ్చు. ఏమని ప్రశ్న అంటే, అరే అబ్రాహాము కాలంలోనే బేతేలు ఉందా అన్నటువంటి ప్రశ్న మీకు వస్తుందేమో. అదే నాకు అర్థమైంది ఏంటి అంటే, ఈ బైబిల్ రాసింది ఇవన్నీ అబ్రాహాము ఇస్సాకు యాకోబులు అంతా అయిపోయిన తర్వాత వాడు బేతేలుని ఆదికాండం 28వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇది బేతేలు దేవుని మందిరం అని. సరే, కాబట్టి ఈ పేరు ఎప్పుడో ముందుంది కాబట్టి యాకోబు కంటే ముందే ఈ బలిపీఠం ఉందని, ఈ బేతేలు ఉందని మీరు అనుకోవడం కాదు. సరే, 12వ అధ్యాయం 8వ వచనంలో 2వ బలిపీఠాన్ని మనము చూస్తాము. ఇక్కడ బేతేల్లో అనేది గుర్తుపెట్టుకోండి.
దేవుని వాక్యంలో బేతేలుకు ఉండే చాలా ప్రాముఖ్యం మనం అర్థం చేసుకోవాలి. అయితే హోషేయ గ్రంథానికి వచ్చేటప్పటికి ఆ ప్రాముఖ్యత బాగా తగ్గిపోయింది. బేతేలుకు మరొక పేరు పెట్టాడు, మారు పేరు. ఏం గుర్తుందా మీకు ఎవరికన్నా? బేతేలుకు మారు పేరు మరొకటి గుర్తుందా? అది బేతేలు కాదు, అది బేతావేను అన్నారు. అంటే బేతేలు అంటే హౌస్ ఆఫ్ గాడ్, బేతావేన్ అంటే హౌస్ ఆఫ్ వ్యానిటీ. సరే, ఆ విషయాలు మనం భవిష్యత్తులో చూడబోతాము, మరో తర్వాత మార్చుతుంది. అయితే ఇప్పుడు ఇవన్నీ నేను మీకు చూపిస్తున్నాను. ఇశ్రాయేలుకు దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశం. ఇప్పుడు 28వ అధ్యాయము ఆది కాండానికి వస్తే మళ్ళీ యాకోబును వారి మనవని కూర్చిన సందర్భం నేను జ్ఞాపం చేశాను. 28వ అధ్యాయము 2 దయచేసి. ఆది కాండం 28వ అధ్యాయం 13-15 వచనాలు గమనించండి. యాకోబు తండ్రి ఇంటి నుంచి వెళుతున్నాడు హారానుకు. అయితే ఆ రాత్రి చీకటి పడినప్పుడు చోట పరున్నాడు, తలగడుగా దారి తీసి పెట్టుకున్నాడు. అప్పుడు ప్రభువైన దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడు. ఏం చెప్పాడు అనే మాటలు మీరు బాగా చూడండి మీ బైబిల్లో. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడని యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. విన్నారా? కాబట్టి అబ్రహాం బేతేలు వెళ్ళాడు. ఒకవేళ ఈ మాట అక్కడ లేకపోయినా కూడా దేవుడు అబ్రహాం ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేశాడు అన్నట్లు, ఒకవేళ అక్కడ సైలెంట్గా ఉన్నా ఇక్కడ యాకోబుతో మాట్లాడేటప్పుడు అక్కడ పడుకోనున్నాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, అన్నాడు, నీవు పండుకొని ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఏం చేస్తానంట? ఇస్తాను, స్వాస్థ్యంగా ఇస్తాను అని ప్రభువైన దేవుడు చెప్పాడు. 15వ వచనం, నేను నీకు తోడయుండి నీ వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నుండి మరలా రప్పించదను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదని మాట అండర్లైన్ చేసుకోండి. అంటే స్వాస్థ్యమైన దేశానికి యాకోబును తిరిగి రప్పించడం అనేది మనం చూస్తాం. ఇది దేవుడు యాకోబుతో చెప్పినటువంటి మాట. అప్పుడు యాకోబు ఏం చేశాడనే విషయం అక్కడ మనకు అర్థమవుతుంది తేటగా. ఒక స్తంభాన్ని నిలబెట్టాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి హారాన్లో 20 సంవత్సరాలు ఉన్నాడు. అయితే దేవుడు ఆదికాండం 35వ అధ్యాయంలో జోక్యం చేసుకుని, 35 కాదు 33వ అధ్యాయంలో, నీవు లేచి నువ్వు బేతేలుకు వెళ్ళు అని ప్రభువైన దేవుడు యాకోబు చెప్పాడు. మీరు ఆ విషయాలు మీరు చదవడిన తర్వాత ఆడు 35వ అధ్యాయం 1వ వచనంలో ఏం చేశాడంటే యాకోబు, ఆదికాండం 35వ అధ్యాయం 1వ వచనం, దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని సేవను నీవు పారిపోయినప్పుడు నీ కనబడి దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, అక్కడ కట్టు బలిపీఠం. కనుక యాకోబు షెకెములో బలిపీఠం కట్టాడు, యాకోబు బేతేల్లో బలిపీఠం కట్టాడు. అబ్రాహాము షెకెములో బలిపీఠం కడితే యాకోబు కట్టాడు, అబ్రాహాము బేతేల్లో బలిపీఠం కడితే యాకోబు అక్కడ బలిపీఠం కట్టినట్లుగా మనం చూస్తాం. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ దేశాన్ని నేను మీకు స్వాస్థ్యంగా ఇస్తున్నాను. మళ్ళీ ఆ మొదటి మాట మర్చిపోవద్దు. ఏంటంటే అబ్రాహాము ఈ దేశంను స్వాస్థ్యంగా ఎలాగ పొందాడు? యుద్ధం చేసో పోరాడే కాదు, అయితే దేశ సంచారం చేస్తూ బలిపీఠం కట్టుతూ. ఈ 2 పదాలు, దేశ సంచారం చేస్తూ బలిపీఠం కడుతూ అనే మాట చెప్పినప్పుడు నేను 3 పదాలు చెప్పాను: విధేయత, విశ్వాసము, దైవ ఆరాధన. కాబట్టి ఇప్పుడు 35వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మీరు చదివితే, ఆ తర్వాత 7వ వచనం రండి. ఇక్కడ కూడా యాకోబు ఒక పేరు పెడతాడు దానికి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ తన ప్రత్యక్షమైన కనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేల్ అని పేరు పెట్టింది. ఏమని పేరు పెట్టాడంటండి? ఏల్ బేతేల్ అని పేరు పెట్టాడు. బలిపీఠం కట్టాడు దేవుడు చెప్పిన ప్రకారం. ఆ బలిపీఠానికి ఏల్ బేతేల్. 28వ అధ్యాయము ఆది కాండంలో
బేతేలు అన్నాడు అంతే. అయితే 35వ అధ్యాయము ఈ వచనానికి వచ్చేటప్పటికి 7వ వచనంలో ఏల్ బేతేల్ అంటే బేతేలు దేవుని మందిరము మాత్రమే కాదు. అయితే ఏల్ బేతేల్ అంటే బేతేలు దేవుడు అయినా, ఇది దేవుని మందిరమే కాదు, ఈ మందిరపు దేవుడు అయినా, గాడ్ ఆఫ్ దిస్ హౌస్. ఇది చాలా ప్రాముఖ్యమైన తలంపే. ఇప్పుడేం మనం ధ్యానం చేయం కానీ. కనుక ఏల్ బేతేలు అనే మాట మనకు క్రింద చూస్తాం. ఒకటి వేసి బేతేలు దేవుడు. అక్కడేమో ఏల్ ఎలోహీ ఇస్రాయేలు అంటే అర్థం ఏంటండి? ఇస్రాయేలు దేవుడే దేవుడు అంటే నా దేవుడు. ఇస్రాయేలు తానే, తర్వాత తన సంతానం అని అనుకుందాం. తనకు అప్పుడే పిల్లలు పుట్టారు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి బేతేలు దేవుడు అని అనడంలో యాకోబు యొక్క దర్శనం ప్రత్యక్షత చాలా విశాలపరచబడుతుంది. యాకోబు యొక్క దృక్పథం చాలా ఎన్లార్జ్ అవుతుంది, విశాలమవుతుంది. He is not only God of a person, but He is the God of many persons. ఇంకో మాట వాడుతున్నాను. ఆ దేవుడు ఒక వ్యక్తి దేవుడే కాదు, ఎంతోమంది దేవుడు. ఇంకో మాట చెబుతున్నాను. ఆ దేవుడు ఒక్క జనము దేవుడే కాదు, అంటే ఇశ్రాయేలు దేవుడే కాదు, ఆ దేవుడు అనేకమైన జనాంగాలకు దేవుడు. అది దీని భావం. కనుకనే సరే, ఇంకా దానికంటే ఎక్కువ వ్యాఖ్యానం ఇప్పుడు నేను చేయను దాని గురించి. కనుక ఇది బేతేలును గురించి మనం చూస్తాం. ఇలాగా యాకోబు కట్టి దానికి పేరు పెట్టినప్పుడు 35వ అధ్యాయం క్రిందకి రండి. 11, 12 వచనాలు చదువుతున్నాను ఇప్పుడు నేను. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును. విన్నారా? జనముల సమూహమును. ఇక్కడ మీకు ఏమర్థమైంది? నాకు కూడా ఈ ధ్యానం చేస్తుంటే కోర్స్ కొంత ఇంతకుముందు అర్థమైన పరిస్థితులు ఉన్నాయి, కానీ అది ఈరోజు ఈ పదం చదివేటప్పుడు నా మనసు కొంచెం తెరవబడింది. ఏంటి 2 సార్లు వాడాడేంటి పదం? 11 జనముల సమూహమును నీ వల్ల కలుగుతున్నాడేంటి? అందుకే నేను ఇందాక ఆ పదం వాడా. ఒక్క వ్యక్తి ఒక జనం యొక్క దేవుడే కాదు, జనముల దేవుడు ఈ దేవుడు. అది యాకోబు యొక్క దర్శనం. అందుకనే గాడ్ ఆఫ్ హౌస్, బేతేలు దేవుడు. ఇప్పుడు జనము అన్నప్పుడు బైబిల్లో ఒక్క సింగిల్ జనం ఇశ్రాయేలీలే. ఎక్కడ మీరు వాక్యం చదివినప్పుడు జనము అని గన వస్తే ఇది ఇశ్రాయేల్ అని గుర్తుపెట్టుకోండి. అయితే రెండవది జనములు అని అనడం మనం చూస్తే అది ఒక ఇశ్రాయేలే కాదు, అన్య జనాంగాలు. దేవుడు అబ్రాహాముతో చెప్పాడు కదా, భూలోక వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడతాయని చెప్పి. అది సంగతి. ఆ సందర్భంలో ప్రభువైన దేవుడు ఏం మాట్లాడాడు తెలుసా? 12వ వచనానికి వస్తున్నాను. ఇక నేను అబ్రాహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశమును నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానమునకును ఈ దేశమును ఇచ్చేదనని అతనితో చెప్పాను. మళ్ళీ దేశాన్ని ఇచ్చేదాని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. సరే, కాబట్టి ఇప్పుడు చాలు. ఇక్కడ ఒక వాగ్దానం మనం చూస్తాం. కనుక 2వ బలిపీఠం బేతేల్లో మనం చూస్తాం. మనం ఇంక అక్కడి నుంచి మనం ముందుకు వెళితే మరొక బలిపీఠానికి మనం వెళ్తాం. రండి, ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండం 13వ అధ్యాయం. 13వ అధ్యాయము ఆదికాండము. దయచేసి గమనించండి. ఇప్పుడు అన్ని వచనాలు మనం చదవము, కానీ కొన్ని ముఖ్యమైన మాటలు నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఆదికాండం 13వ అధ్యాయము 14 నుంచి 18 వచనాల వరకు దయచేసి మీరు గమనించాలని మీకు మనవి చేస్తుంటున్నాను. మార్చి చదువుకుందాం. నేను ఒకనే కాకుండా మార్చి చదువుకుందాం.
14 నేను చదువుతాను, 15 మీరు అట్లా చదవండి. లోతు అబ్రాముని విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమటి తట్టును చూడుము. చదవండి. మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువులను విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగినట్లా నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గరున్న సింధూర వృక్షవనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. ఇక్కడ 3వ బలిపీఠానికి మనం వస్తున్నాం. ఆ 3వ బలిపీఠం హెబ్రోనులో కట్టాడు అని. అయితే అబ్రాము ఇక్కడికి ఎట్లొచ్చాడు అనే విషయాన్ని ఈ 13వ అధ్యాయంలో మనం అర్థం చేసుకుంటాం. వాస్తవానికి 13వ అధ్యాయంలో మనం ప్రారంభ వచనాలకు మనం చూస్తే 1వ వచనంలో అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబుకు వెళ్ళాడట. అంటే అబ్రాము ఐగుప్తుకు వచ్చాడేంటి? అవును, 12వ అధ్యాయం 9వ వచనం మనం అంతవరకు చూసాం కదా. 10వ వచనానికి మనం వస్తే ఆదికాండం, అప్పుడు అబ్రామున్న ఆ ప్రాంతంలో కరువు వచ్చిందట. ఆ కరువును బట్టి అబ్రాము అక్కడి నుంచి ఐగుప్తును దిగి వెళ్ళాడు. తనతో పాటు లోతు కూడా వెళ్ళాడు. కాబట్టి వీరిద్దరూ అక్కడికి వెళ్ళిన తర్వాత విస్తారమైన ఆస్తి కూడా వారు ఉంది ఆల్రెడీ, వాళ్ళు ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. అయితే ఆ తర్వాత అబ్రాము ఐగుప్తు నుంచి మళ్ళీ బయటకు వచ్చాడు. లోతు కూడా అబ్రాముతో పాటు మళ్ళీ బయటకు వచ్చారు. దే కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. వచ్చిన తర్వాత వారు ఉన్నటువంటి స్థలం వారికి ఎలాగుందంటే అండి, ఇరుగ్గా ఉంది. ఎక్కడికి వచ్చారనేది దయచేసి గమనించండి. మొదట అబ్రాము బలిపీఠం మొదట కాదు, గమనించండి ఎక్కడికి వచ్చారట. 4వ వచనం 13:4, తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరెను, అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసి. 3వ వచనంలోనేమో దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలు ఆయన మధ్య తన గుడారు వేసి మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళాడు. అక్కడికి వచ్చి మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళాడు. ఒకవేళ సరే ఇక్కడికి వచ్చి అబ్రాము ఏం చేశాడు అని అంటే, అబ్రాముకు లోతు వారికి ఉండేటటువంటి ఆస్తిపాస్తులు ఇదంతా కొంత స్థలం ఇరుకైపోయింది. వాళ్ళకు ఇరుకైపోయిన కారణం చేత వాళ్ళకు తగాదాలు మొదలైనాయి. అబ్రాము పశువుల కాపర్లు, లోతు పశువుల కాపర్లు. అంటే అబ్రాముకు లోతుకే. అప్పుడు అబ్రాము అన్నాడు, మనం బంధువులం, మనం పొట్లాడుకోకూడదు. నువ్వు ఎటువైపు వెళ్తావో వెళ్ళు, నువ్వు తూర్పు వెళ్తే నేను పడమటం, నువ్వు పడమటి వెళ్తే లేదు. అప్పుడు లోతు ఊరి బయటికి వెళ్ళిపోయి ఎత్తైన స్థలం మీదకి వెళ్ళిపోయి చూస్తే ఆ సొదొమ గొమొర్రాల ప్రాంతం అంతా అది నదీ ప్రవాహాలు సస్యశ్యామలంగా ఉంది, ఏదైనా వలె చూచేది కోరుకొని అటు వెళ్ళిపోయాడు. లోతు అబ్రామును విడిచిన తర్వాత ఇప్పుడు మనం చదివిన వచనాలు 13వ అధ్యాయంలో 14 నుంచి దేవుడు అబ్రామును ప్రత్యక్షమై అప్పుడు అన్నాడు, ఇప్పుడు నువ్వు లేయి, నీ కన్నులెత్తి దేశం యొక్క నలుదిక్కులో చూడు, నువ్వు నలుదిక్కులో వెళ్ళిపో, ఆ నలుదిక్కులో స్వాస్థ్యమంతా నేను నీకు ఇస్తాను అని అన్నప్పుడు హెబ్రోనుకు వెళ్ళాడు. అక్కడ గుడారం వేసి అక్కడ బలిపీఠం కట్టాడు. కాబట్టి ఇది 3వ బలిపీఠం ఇక్కడ మనం చూస్తాం, హెబ్రోనులో అనే విషయాన్ని మనం ఇక్కడికి వస్తాం. దయచేసి గమనించండి, ఆదికాండం 23వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు మీరు గుర్తుంచుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. అయితే 2వ వచనానికి వద్దాం. శారా కనాను దేశమందలి హెబ్రోనును కిరేతర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రాహాము, శారా నిమిత్తం అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చాను అన్నాడు.
అంటే ఈ సమయంలో పై అధ్యాయానికి వెళితే 22వ అధ్యాయంలో అబ్రాము బెయేర్షెబాలో నివసిస్తున్నాడు. 19వ వచనం వచ్చేవాళ్ళు. అయితే శారా హెబ్రోన్లోనే ఉంది. అయితే శారా మృతి పొందిందట, హెబ్రోన్లో మృతి పొందింది. కాబట్టి 23వ అధ్యాయం అంతా ఆదికాండం. శారా మరణము, శారా భూస్థాపనాన్ని మనం చూస్తాం. శారా మరణము, శారా భూస్థాపనాన్ని మనం చూస్తాం. అప్పుడు అబ్రాము బెయేర్షెబా నుంచి వచ్చాడు, ఎక్కడికి? హెబ్రోన్కి వచ్చాడు. హెబ్రోన్కి వచ్చినప్పుడు ఇక అంగలార్చాడు, ఏడ్చాడు పాపం. ఆ తర్వాత 3వ వచనం, అబ్రాము మృతి పొందిన తన భార్య ఎదుటి లేచి హేతు కుమారులను చూచి అన్నాడు, అయ్యలారా, మీ మధ్య నేను పరదేశినిగా ఉన్నా, నా భార్య చనిపోయింది కాబట్టి సమాధి చేసేందుకు ఒక స్థలం నాకు ఇవ్వండి అని అంటే, హేతు కుమారులు 5-6 వచనాల్లో మధ్యలో, నీవు మా మధ్యన మహారాజువై ఉన్నావు, మా శ్మశాన భూమిలో అతి శ్రేష్టమైన దాని మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టు. విన్నారా హేతు కుమారులు ఏమన్నారు? ఇప్పటికీ అబ్రాము ఏమైనాడనేది ఒకటి మాట మనం జ్ఞాపకం చేసుకోవడం మంచిదే. ఇక్కడ నీవు మా మధ్య మహారాజు అంటే చాలా బలమైనటువంటి వ్యక్తి, అన్ని విధాల అబ్రాము ప్రాస్పర్డ్, వర్ధిల్లాడు బాగా. వాళ్ళకి అర్థమైంది హేతు కుమారులకు ఈయన ఎవరో, కాబట్టి ఆ మాట అన్నారు. అని ఏమన్నారంటే, అదేంటండి, మా సమాధుల భూమి ఉంది, అందులో అతి శ్రేష్టమైనది తీసుకో, అక్కడ నీ భార్యను పాతిపెట్టు అంటే, అబ్రాము ఏమన్నాడు తెలుసా? నేను ఊరికి తీసుకోను, దాని వెల చెప్పండి అన్నాడు. అప్పుడు యాకోబేమో అక్కడ కొన్నాడు, ఎక్కడ? షెకెములో. ఇక్కడికి వస్తేనేమో అబ్రాము ఈ హెబ్రోన్కి వచ్చిన తర్వాత అక్కడ గుడారం వేసి బలిపీఠం కట్టేటప్పుడు దాన్ని కొన్నాడు. అబ్రాము దాన్ని కొన్నాడు. కాబట్టి తాను ఎక్కడ బలిపీఠం కట్టాడో అక్కడ అబ్రాము తన భార్యను పాతి పెట్టేందుకు కొరగా ఆ హెబ్రోన్ స్థలం కొన్నాడు. 17-18 వచనాల్లో మనం చూస్తాం. 100 వరహాలకు దాన్ని కొన్నాడు, అంతే కదండి. హేతు కుమారుల యొద్ద దాన్ని కొన్నాడు. మక్పేలా గృహం. 19వ వచనానికి రండి, 14-15 వచనాలు. ఆ భూమి 400 తులముల వెండి చేయను. 400 యాకోబు అనుకుంటా 100 వరహాలు కొన్నది అక్కడ. ఇక్కడ అబ్రాము 400 తులముల వెండికి కొన్నాడు. ఆ తర్వాత 17 తూచి ఇచ్చాడంట. 16వ వచనం చివరిలో 400 తులముల వెండి అబ్రాము తూచి అతనికి ఇచ్చాడట. ఇచ్చి దాన్ని కొన్నాడు. 17-18 వచ్చిన చివరి భాగం దయచేసి గమనించండి. ఒకవేళ మీరు అండర్లైన్ చేసుకోగలిగితే ఇంకా మంచిది. ఏంటి అది అంటే 18వ వచనం చివరిలో, అబ్రామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. కాబట్టి హెబ్రోన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఇన్హెరిటెన్స్ టు అబ్రహాం, స్వాస్థ్యంగా స్థిరపరచ. ఇప్పుడు 19వ వచనంలో, ఆ తర్వాత అబ్రాము కనాను దేశంలో హెబ్రోనను మమ్రే ఎదుట ఉన్న మక్పేలా పొలం గుహలో తన భార్యని శారాను పాతిపెట్టెను. ఆ పొలమును దానిలో ఉన్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానం కొరకు అబ్రామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. కనుక హెబ్రోను 3వ బలిపీఠం అబ్రాము కట్టాడు. అబ్రామునకు అది స్వాస్థ్యంగా స్థిరపరచబడింది. అయితే ఈ తలంపు నుంచి మనం దాటిపోకముందు, నేను ఇందాక యోసేపు ఎముకలు తీసుకొచ్చి షెకెములో మస్తు వృక్షం దాచిపెట్టారన్నారు కదా. అయితే ఈ స్థలం చివరికి ఏమైంది అని అంటే 49వ అధ్యాయము ఆదికాండం. రండి దయచేసి, ఆదికాండం 49వ అధ్యాయం. 49వ అధ్యాయం ఆదికాండము 30వ వచనం నుంచి 32 వరకు, 30, 31, 32 వచనాలు మీరు చూడండి. హిత్తీయుడైన ఎఫ్రోను భూమి గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి అంటే యాకోబు ఇప్పుడు చనిపోబోతున్నాడు. చనిపోయేటప్పుడు యాకోబు తను ఎక్కడ సమాధి చేయాలని చెప్పాడు అనే విషయం 30, 31, 32 వచనాలు చూస్తాం. ఆ యాకోబును అక్కడ సమాధి చేశారు. అయితే యాకోబు ఆ మాట చెప్పేటప్పుడు చెప్పిన మాట దయచేసి గమనించండి. 30వ వచనం, ఇంకా ముందుకు వెళ్తున్నాను. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే ఎదుట ఉన్న మక్పేలా పొలంలో ఉన్నది.
అబ్రహాము దానిని ఆ పొలమును హిత్తీయుడైన ఎఫ్రోను శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యంగా కొన్నెను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య శారాను పాతిపెట్టారు. అక్కడనే ఇస్సాకును అతని భార్య రిబ్కాను పాతిపెట్టారు. అక్కడనే నేను లేయాను పాతిపెట్టేదిని. ఆ పొలమును అందులోని గుహయు హేతు కుమారులతో కొనబడిన దానిను. కాబట్టి యాకోబు కూడా అక్కడే సమాధి చేయబడ్డాడు. చాలా అద్భుతంగా ఉంది కదా. కనుక అబ్రాహాము శారా అక్కడే పాతి పెట్టబడ్డారు. తర్వాత ఇస్సాకు రిబ్కాలు అక్కడే పాతి పెట్టబడ్డారు. యాకోబు లేయాలు అక్కడే పాతి పెట్టబడ్డారు. అయితే రాహేలు దారిలో చనిపోయింది. వాళ్ళు 35వ అధ్యాయం అక్కడికి వస్తున్నారు కదా, ఎక్కడికి, బేతేలుకు. అయితే దారిలో చనిపోయింది కాబట్టి అక్కడ సమాధి అయిపోయింది. కనుక ఇప్పుడు 3వ బలిపీఠానికి మనం వస్తే హెబ్రోను ఆ మక్పేలా అనే పొలం గుహ, ఇట్ హ్యాస్ బికమ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ది ఎటర్నల్ ఇన్హెరిటెన్స్ ఫర్ అబ్రామ్ అండ్ హిస్ సీడ్. అబ్రాము తన సంతానానికి స్వాస్థ్యం. అది వారి సమాధుల తోట కూడా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. సరే, ఈ తలంపు ముగించి ఇంకా 4వ బలిపీఠానికి వెళ్ళకముందు ఈ హెబ్రోనుకు మరొక ప్రాశస్త్యత ఉంది, ప్రాముఖ్యత ఒకటి ఉంది. ఏంటో తెలుసా? దేవుని హృదయానుసారుడైన దావీదు ఈ హెబ్రోన్లోనే 7 సంవత్సరములు తాను ఏలాడు. ఆ హెబ్రోన్లోనే తన అభిషేకం పొందాడు. 2వ సమూయేలు గ్రంథం రండి దయచేసి. 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. ఎక్కడికి పోమంటావు? దేవుని అడిగితే హెబ్రోనుకు పో. ఆ తర్వాత హెబ్రోనుకు వెళ్ళాడు. ఆ తర్వాత హెబ్రోన్లో వారు వచ్చి యూదులు వారు ఏం చేశారంటే 4వ వచనంలో యూదా వారు అక్కడికి వచ్చి యూదా వారి మీద రాజు దావీదునకు పట్టాభిషేకము చేశారట. పట్టాభిషేకం చేసిన తర్వాత 11వ వచనం, దావీదు హెబ్రోన్లో యూదా వారి మీద ఏలిన కాలం అంతా 7 సంవత్సరములు 6 మాసాలు. కనుక దావీదునకు ఇప్పుడు రాజుగా పట్టాభిషేకం. అఫ్కోర్స్ సమూయేలు ఎప్పుడు అభిషేకించాడు? 1వ సమూయేలు 16లో. అయితే సింహాసనం వేకెంట్గా లేదు. ఇప్పుడు సింహాసనం ఖాళీ అయిపోయింది హెబ్రోన్లో దావీదు. కాబట్టి ఆ హెబ్రోన్లో ఇప్పుడు దావీదు అభిషేకం పొందాడు. ఆ హెబ్రోన్లో 7.5 సంవత్సరాలు దావీదు మరి యూదా వారి మీద రాజుగా ఉన్నాడు. ఇక్కడ పొరపడద్దు మీరు. దావీదు 7.5 సంవత్సరాలు, యూదా వారి అంటే యూదా వారు బెన్యామీను వీళ్ళ మీదనే రాజు. మిగిలిన 10 గోత్రాల వారు ఇంకా ఈ రాజరికంలో రాలే, ఆ తర్వాత వస్తారు వాళ్ళు. కాబట్టి అది గుర్తుంచుకోవాలి మీరు. సరే, ఇప్పుడు 4వ బలిపీఠానికి వెళదాం. రండి దయచేసి ఆదికాండం 22వ అధ్యాయం. మనకు బాగా పరిచయమైన అధ్యాయము ఆదికాండం 22. నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే అబ్రాహాము తన ఒకే కుమారుడిని ఇస్సాకును బలిగా అర్పించమని దేవుడైన యెహోవా చెప్పాడు. దేవుడైన యెహోవా చెప్పినప్పుడు దేవుడైన యెహోవా ఒక స్థలాన్ని ఆయనకు చూపించాడు. 2వ వచనం చెబుతున్నాను, మీరు తర్వాత అధ్యాయం అంతా కూడా చదవండి దయచేసి. 2వ వచనం, అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారునినగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. మోరియా దేశానికి వెళ్ళు, అక్కడ నేను నీకు చూపించు పర్వతంలో ఒకదాని మీద నీవు అతని నాకు బలిగా అర్పించు అని అన్నాడు. అప్పుడు రండి దయచేసి అబ్రాహాము అలాగా చేసినట్లుగా మనం చూస్తాం. వెంటనే లేచాడు, గాడిపై గంత కట్టాడు, 2 పనివారిని తీసుకున్నాడు, ఇస్సాకుని తీసుకున్నాడు, వెళ్ళిపోయారు. ఎన్ని దినాలు తెలుసా? అబ్రాహాము ఉన్నటువంటి ఆ స్థలం నుంచి మోరియా దేశాన్ని వెళ్ళడానికి ఎన్ని దినాలు పట్టింది? 4వ వచనం, 3వ నాడు అబ్రాహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచాడు. 3 దినాల ప్రయాణం. 3 దినాల ప్రయాణం చేసి అప్పుడు కన్నులెత్తి చూస్తే అప్పుడు కనపడింది. అప్పుడు 5వ వచనంలో అబ్రాహాము దాసులతో ఏం చెప్పాడంటే,
నేను ఈ చిన్నవాడిని వెళ్ళి దేవునికి మ్రొక్కి, దేవునికి మ్రొక్కి అనే మాట. ఇక్కడ మీరు ఒక మాట గుర్తుంచుకోవాలి. బైబిల్లో ఇది మొట్టమొదటిసారి మ్రొక్కడం అనే పదం రావడం. లేకపోతే ఇంగ్లీష్లో ఉండే దాని ప్రకారం అయితే వర్షిప్, ఆరాధన చేసి వస్తామన్నాడు. కనుకనే మొదటిసారి ఆరాధనకు వచ్చి బైబిల్లో ఇక్కడ మనం చూస్తాం. అయితే తాను చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాడో కానీ తనకు బాగా తెలుసు ఈ కుమారుడిని ఇస్సాకును బలి అర్పించబోతానని. ఆయన పనివారితో అన్నాడు, మేము వెళ్ళి, సరే మంచిదే, దేవునికి మ్రొక్కి మరలా ఏమన్నాడు 5వ వచనం చివరి, మరలా మీ యొద్ద వచ్చేదను కాదు వచ్చేదము అన్నాడు. అంటే బహువచనమే వాడాడు. వచ్చేదము అంటే ఎవరెవరు వస్తారండి? అబ్రాహాము, ఇస్సాకు వస్తారు. మరి ఇస్సాకును చంపబోతున్నాడు కదా, మళ్ళీ ఇట్టేట్టున్నాడు అంటే అబ్రాహాములో ఆ విశ్వాసం ఉంది. నేను ఇస్సాకును చంపుతాను, ఖచ్చితంగా చంపేస్తాను, దేవుడు వాడిని మళ్ళీ మృతుల్లోంచి లేపుతాడు, మళ్ళీ నాకు ఇస్తాడు. సరే, నేను ఇంకా ఆ విషయానికి వచ్చి ఇప్పుడు ప్రసంగించడం కాదు, కానీ ఇది 4వ బలిపీఠం. అప్పుడు కిందకి వెళితే రండి 9వ వచనం. అలాగున వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటు వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం మీద పైన కట్టెల మీద ఉంచెను. బలిపీఠం కట్టాడు, కట్టెల మీద ఉంచాడు. ఇది మోరియా పర్వతం అని అంటాం. ఇక్కడ మోరియా దేశం అన్నాడు. ఆ పర్వతంలో ఒకదాని మీద అన్నప్పుడు ఆ మోరియా పర్వతం. ఇప్పుడు దాని గురించి మనం ఇశ్రాయేలు దేశానికి మనం వస్తే ఈ మోరియా ఎక్కడో లేదు, ఈ పర్వతం ఇది యెరూషలేములో ఉంది. నేడు ఆ యెరూషలేములోనే ఈ మోరియా పర్వతం ఉంది. యెరూషలేం మనం వింటున్నాం కదా ఇప్పుడు ఇశ్రాయేలు దేశం అని. ఆ ఇశ్రాయేలు దేశంలో యెరూషలేమని, ఆ యెరూషలేములోనే ఈ పర్వతం మోరియా పర్వతం ఉంది. ఆ యెరూషలేం నట్ట నడిబొడ్డున ఈ మోరియా పర్వతం. అప్పుడు యెరూషలేం లేదు, ఏమీ లేదు. అప్పుడు అబ్రాహాము ఇక్కడికి వచ్చినప్పుడు అది యెరూషలేం లేదు, ఏమీ లేదు. ఆ తర్వాత సంగతి అదంతా. అది ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చాం కాబట్టి ఈ మాట చెప్పుకుంటున్నాం. ప్రజెంట్ ఈ మోరియా పర్వతం అబ్రాహాము తన కుమారుడిని ఇస్సాకును బలిగా అర్పించడానికి కట్టిన ఆ బలిపీఠం ఎక్కడ అంటే ఇశ్రాయేలు దేశంలోని యెరూషలేము పట్టణంలో నట్ట నడిబొట్టిన ఆ పర్వతం మీద ఉంది. ఎందుకు అనంటే ఇప్పుడు రండి 2వ దినవృత్తాంతంలో గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. 2వ దినవృత్తాంతంలో గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. త్రిపడి దయచేసి మీ బైబిల్లో 2వ దినవృత్తాంతంలో 3వ అధ్యాయము 1వ వచనం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు, విన్నారా మాట, అండర్లైన్ చేసుకోండి. మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కలమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. యెరూషలేములో మోరియా పర్వతమందు ఒర్నాను కల్లములో ఒక మందిరమును కట్టనారంభించాడు. కాబట్టి సొలొమోన్ బిల్ట్ టెంపుల్ ఆన్ దిస్ సైట్. అబ్రాహాము తన కుమారుడిని ఇస్సాకును బలిగా అర్పించిన ఆ స్థలములోనే తర్వాత సొలొమోను దేవుడైన యెహోవాకు ఒక మందిరమును కట్టాడు. కాబట్టి ఆ యెరూషలేము మోరియా పర్వతం దేవుని మందిరం ఒకప్పుడు ఉండింది. అయితే ఇప్పుడు ఆ స్థలంలో ఆ మందిరం లేదు, అది ఒక మోస కట్టారు. అదంతా మనం చూడబోతాం భవిష్యత్ దినాల్లో. కనుక ఆ మందిరం ఇప్పుడు మరలా కట్టబడాలి మరి ఈ అంచె దినాలలో సూచనల ప్రకారం. కాబట్టి ఇవన్నీ మనం ధ్యానం చేయబోతాం. ప్రవచితమైతే ఆయన మనల్ని నడిపించే కొలది. కనుక ఇప్పుడు 4వ బలిపీఠానికి వచ్చి మనము చూచాం. ఇప్పుడు ఈ 4 బలిపీఠాలు
అబ్రాహాము కట్టని యాకోబు కట్టని బలిపీఠాలు ఎక్కడున్నాయి అని మనం చూస్తే, ఆ దినాల్లో బేతేల్ అది అంటే కొన్ని స్థలాలు తర్వాత ఆ పేర్లు వచ్చినాయి. ఇప్పుడు ఆ పేర్లు కొన్ని మార్చబడినాయి. ఇప్పుడు ఇశ్రాయేల్ పటానికి, ఇశ్రాయేల్ దేశానికి మనం వెళితే కనుక ఈ బలిపీఠాలు ఎక్కడున్నాయి అని అంటే యూదయ సమరయ ప్రాంతాలలో ఉన్నాయి. దయచేసి బాగా గుర్తుంచుకోండి మాట. యూదయ సమరయ ఈ ప్రాంతాల్లో ఈ బలిపీఠం. అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఏమన్నా తెలుసా? ఏమన్నది? మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారు. కాబట్టి యూదయ సమరయ ఈ ప్రాంతంలో, యూదయ సమరయకు చాలా ప్రాముఖ్యమైన మాట ఉంది. క్రొత్త నిబంధనలకు మనం వెళితే అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ప్రభువైన దేవుడు తన శిష్యులతో, యేసయ్య శిష్యులతో చెప్పాడు, మొదట మీరు యెరూషలేములోను యూదయలోను సమరయలోను ఆ తర్వాత బూదిగంతముల వరకు మీరు నాకు ఏమై ఉంటారన్నాడు చెప్పండి? సాక్షులై ఉంటారన్నాడు. కాబట్టి యూదయ సమరయ అనే ఈ మాటలు దయచేసి మీరు గుర్తుంచుకోండి. ఒకవేళ ఇప్పుడు ఆ యూదయ సమరయ అనేటటువంటిది కూడా మనకు ఇశ్రాయేల్ పటంలో కనపడదు. మనకు బైబిల్ పటాల్లో కనపడతాయి, కానీ అంటే ప్రజెంట్ ఇశ్రాయేల్ కంట్రీలో యూదయ సమరయ అనే పేర్లు కూడా కనపడవు. మరి దానికి ఇప్పుడు ఏం పేర్లు ఉన్నాయి అని అంటే, ఆ ప్రాంతాలంతా ఇప్పుడు దేని చేత పిలువబడుతున్నాయంటే వెస్ట్ బ్యాంక్. మీరు వార్తల్లో వింటూ ఉంటారు, ఆ తర్వాత పత్రికలో చదువుతూ ఉంటారు. ఈ ఇశ్రాయేలీలు ఈ పాలస్తీనులు కొట్లాటల సందర్భంలో వెస్ట్ బ్యాంక్ను గురించి మీరు బాగా వింటూ ఉంటారు. ఇట్ ఈజ్ మోస్ట్ కంటెస్టెడ్ ఏరియా బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ పాలెస్టీనియన్స్. అంటే ఇశ్రాయేలీలకు ఆ పాలస్తీనీయులకు చాలా వివాదాస్పదమైనటువంటి ప్రాంతం ఇది. యూదయ సమరయ ఈ ప్రాంతాల్లో ఈ వెస్ట్ బ్యాంక్ అనేటటువంటి మరి విశేషంగా. కాబట్టి దానికోసం ఇప్పుడు వీళ్ళు కొట్లాడుతూ ఉంటున్నారు. కనుకనే నేను మొదటి పాఠం చెప్పేటప్పుడు 2వ పాఠంలో కూడా అది నేను మీకు జ్ఞాపం చేశాను. ఏంటి అని అంటే, ఈరోజు ఇశ్రాయేలీలు పలస్తీనులతో కొట్లాడేదానికి ఇశ్రాయేల్ కన్విక్షన్స్ ఏంటి అని అంటే, ఇది మాది, ఇది అబ్రాహాముకు ఇచ్చాడు, మా పితరుడు అబ్రాహాముకి ఇచ్చాడు, ఇస్సాకుకి ఇచ్చాడు, యాకోబుకి ఇచ్చాడు. కాబట్టి ఆ ఒప్పుదలలు వారి హృదయాలలో, ఆ పితరుల చరిత్ర వెళితే ఈ రోజు నుంచి వెనక్కి వెళితే దాదాపు 4020 సంవత్సరాల వెనక్కి, లేకపోతే క్రీస్తు ప్రభు దగ్గర నుంచి మనం వెళితే బీసీకి వెళితే 2000 సంవత్సరాల కాదు. ఏమైతే ప్రభు దేవుడు అబ్రాహాముతో నిబంధన చేసి ఆ మాటలు చెప్పాడో, ఆ పునాది మీదనే ఇశ్రాయేల్ ఈరోజు దానికోసం పోట్లాడుతున్నారు. కాబట్టి అది విషయం. ఇప్పుడు మనం దాదాపుగా ఈ దిన పాఠాన్ని ముగింపుగా మనం వస్తుంటున్నాము. కనుక ఈ 4 బలిపీఠములు, ఆ తర్వాత వాటి కట్టిన ప్రాంతాలు, తర్వాత అతి వివాదాస్పదమైనటువంటి ప్రాంతం ఈరోజు ఇశ్రాయేల్కు పలస్తీనులకు ఏంటి అని అంటే ఈ వెస్ట్ బ్యాంక్, గాజా ఈ ప్రాంతాలు. వాటిని గురించి మనం ఇంకా ఎక్కువ చూడబోతాం. భవిష్యత్తు మన ఫర్దర్ స్టడీస్లో మనం చూడబోతాం. అయితే ముగింపులో రండి, ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయము 13వ వచనం నుండి మీరు గుర్తుపెట్టుకొని 16వ వచనం వరకు చదవండి. ఓకే, 15వ అధ్యాయము 13 నుంచి 16వ వచనం వరకు మీరు చదవండి తర్వాత. అయితే ఇప్పుడు నేను 13వ వచనం చదువుతున్నాను. 14వ వచనం. ఆయన నీ సంతతి వారు తమది కాని ప్రదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. సరే, నేను ఇంక ఇదంతా ఎక్కువ చదవడం. 16వ వచనం ఒక్కటి చదువుతున్నాను, దాచి బాగా గమనించండి. 16 చాలా ఇంపార్టెంట్. అమోరీల అక్రమం ఇంకనూ సంపూర్ణం కాలేదు కనుక నేను 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదని నిశ్చయముగా చెప్పి.
ఇదంతా చెబుతూ వచ్చిన దేవుడు దేశానికి వచ్చి స్వాస్థ్యంగా ఇస్తారని అబ్రాహాములకు చెప్పిన మాట ఏంటి అని అంటే, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు వారు దాసులుగా ఉంటారు. ఎన్ని సంవత్సరాలు అంటున్నారంటే చెప్పండి, 400 ఏండ్లు దాసులుగా ఉంటారు. అంటే ఇప్పుడు ఇది దేని గురించి మనతో మాట్లాడుతుంది? 400 ఏండ్లు ఇశ్రాయేలు ఎక్కడున్నారు? మనము తెలుసు, అపొస్తలుల కార్యంలో కూడా ఆ మాట మనకు ఉంది. అయితే 42వ అధ్యాయము వెళ్దాం. ఆదికాండం 42, అంటే ఒక సీక్వెన్స్, ఒక క్రమంలో వెళ్దాం. 42వ అధ్యాయము. అబ్రాహాం, ఇస్సాకు, యాకోబులు ఆ ప్రాంతాల్లో ఉన్నారు కదా, బలిపీఠాలు కట్టారు కదా, అక్కడ నివాసం చేస్తున్నారు కదా. మరి దేవుడు అబ్రాహాంకు ఈ మాట ముందే చెప్పడం ఏంటి అని అంటే 42వ అధ్యాయం 1వ వచనం, ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరు చూస్తున్నారని తన కుమారులతో నేను, అంటే వీళ్ళున్న దేశంలో కరువు వచ్చేది. అప్పుడు యాకోబు తన కుమారులు పిలిచి అన్నాడు, ఏంటో మీరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు, ఐగుప్తులో ధాన్యం ఉందంట కదా, పోయి కొనండి అన్నాడు. ఇప్పటికి ఏమైందో మీకు తెలుసు కదా, యోసేపు అమ్మబడ్డాడు ఇష్మాయిల్కు, తర్వాత పోతీఫరిండు, ఆ తర్వాత మరి ఎక్కడున్నాడో మా తెలుసు. ఆ తర్వాత యోసేపు ఐగుప్తులో గొప్ప రాజాడు, అధికారి అయ్యాడు. ఆ సమయానికి వీళ్ళకు కరువు వచ్చింది. అప్పుడు యాకోబు అన్నాడు పోండి అని. పోండి అయిన తర్వాత వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అల్టిమేట్గా ఏం జరిగింది అని అంటే 46వ అధ్యాయం రండి దయచేసి. ఇంకా ఆ మధ్యలో ఉండే సంగతులన్నీ మీకు ఎరుగుదురు. 46వ అధ్యాయానికి వస్తున్నా. ఒక ముఖ్యమైన భాగానికి 2 నుంచి 4 వచనాలు మీరు దయచేసి గుర్తుంచుకోండి, తర్వాత మీరు చదవండి. 2 నుంచి 4 వచనాల వరకు. 45వ అధ్యాయంలో యోసేపు బ్రతికి ఉన్నాడన్న సంగతి యాకోబులకు తెలియవచ్చింది. యోసేపు అన్నలు వచ్చి చెప్పారు, అయితే చాలు ఇంతే, నేను నా కుమారుడిని యోసేపుని చూస్తానన్నాడు. అప్పుడు 46వ వచనంలో యోసేపు యాకోబు బేర్షెబాకు వచ్చాడు ప్రయాణం చేసి. 46వ అధ్యాయం 2వ వచనంలో బేర్షెబాలో దేవుడు యాకోబును ప్రత్యక్షమై, నీవు ఐగుప్తును వెళ్ళు, సందేహపడద్దు, నువ్వు వెళ్ళు, నేను నీతో కూడా వస్తాను అని అన్నాడు. అయితే వస్తాను అన్న తర్వాత 3వ వచనంలో ఏమన్నాడు తెలుసా, ఆయన నేనే దేవుడును, నీ తండ్రి దేవుడును, వెళ్ళుటకు భయపడకూడదు ఐగుప్తునకు, అక్కడ నేను గొప్ప జనముగా చేస్తా అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలులు ఐగుప్తును వెళ్ళారు, ఐగుప్తులో గొప్ప జనమయ్యారు. మనం తెలుసు నిర్గమకాండం 1వ అధ్యాయం. కాబట్టి వాళ్ళు అక్కడే చనిపోయినారు. సరే, ఇదైన తర్వాత ఇప్పుడు 46వ అధ్యాయము 4వ వచనానికి వద్దాను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను, నిన్ను నిశ్చయముగా నేను తిరిగి తీసుకొని వచ్చేదను. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ ఎక్కడ దిగిపోయారండి చెప్పండి? ఐగుప్తు. కాబట్టి అప్పుడు యాకోబు ఉన్నాడు. యాకోబు యొక్క 12 మంది కుమారులు, యోసేపు ముందే ఐగుప్తుకు వెళ్ళిపోయాడు ఉన్నాడు. కాబట్టి మిగిలిన 11 మంది, తర్వాత వాళ్ళ పిల్లలతో కూడా యాకోబు ఐగుప్తులో ప్రయాణం అయిపోయినాడు, ఆ ఐగుప్తులో ఉన్నారు. ఇప్పుడు అబ్రాహాముతో చెప్పిన మాట ఇక్కడ నెరవేరుతుంది. 15వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు అబ్రాహాముతో చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? 400 ఏండ్లు వారి దాసులు అయి ఉంటారు. కాబట్టి ఈ ఇశ్రాయేలు నిశ్చయముగా 400 ఏండ్లు వారు అక్కడ ఉన్నారు దాసులుగానే. నేను అపొస్తలుల కార్యానికి వద్దాం, దయచేసి 13వ అధ్యాయం ఒక వచనం చదువుతాను, అక్కడే నేను ముగించేస్తాను. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 13వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 20వ వచనం. 20 అంతే, పై వచనాలు మీరు చదవని తర్వాత 19 కూడా పౌలు అంటాడు, మరియు కనాను దేశంలో 7 జాతుల వారిని నాశనం చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను విన్నారా. అయితే ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లు జరిగెను అన్నాడు. 430 సంవత్సరాలు ఇట్లు జరిగింది. అంటే ప్రభువైన దేవుడు అబ్రాహాముతో చెప్పినట్లు ఆ సంవత్సరాలని వారు ఐగుప్తు దేశంలో దాసులుగా ఉన్నారు. అయితే మరి వాగ్దానం చేశాడే, దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడండి. అబ్రాహాముతో నీకు నీ సంతానం నిత్య స్వాస్థ్యం అన్నాడే, ఇస్సాకుతో ఆ మాట అన్నాడే, తర్వాత యాకోబుతో ఆ మాట అన్నాడే. ఇప్పుడు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇందాక మనం చూసిన భాగమేది ఆదికాండం 28వ అధ్యాయంలో
ఈ దేశమునకు నిన్ను మరలా తీసుకొని వచ్చింది. అయితే యాకోబు బతికి రాలే ఈ దేశానికి. యాకోబు ఏమై వచ్చాడు చెప్పండి? చనిపోయాడు. అయితే యాకోబు భౌతికంగా బతికి రావడం అనేది కాదు ఇక్కడ ప్రాముఖ్యమైనది. యాకోబు సంతానమైన ఈసారి జనాంగము తిరిగి రావడం ఈ దేశానికి. ఐగుప్తులోనే కన్ను మూశాడు, ఆ తర్వాత తీసుకొని వచ్చారు, ఇక్కడ సమాధి చేశారు. మనం ఇందాక చదివి ఒక వచ్చిన 49వ అధ్యాయంలో ఆ యాకోబు చెప్పిన మాట ఏంటో, నన్ను కూడా అక్కడ సమాధి చేయండి. అక్కడ తీసుకొని వచ్చి ఆ హెబ్రోన్లోని మక్పేలా గోలో సమాధి చేశారు. అది సంగతి. అయితే మరి ఇశ్రాయేలు అందరూ ఐగుప్తులో ఉండిపోయినారా? ఈ ఒక్క వచనంతో నేను ముగించేస్తాను. నిర్గమకాండం 12వ అధ్యాయం. నిర్గమకాండం 12వ అధ్యాయం దయచేసి రండి. 40-41 వచనాలు నేనే చదువుతాను. నిర్గమ 12వ అధ్యాయం 40-41. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తులో నుండి బయలుదేరిపోయిను. చాలంతే. యెహోవా సేనలన్నీ ఐగుప్తులోంచి బయలుదేరిపోయినాయి. కనుకనే అబ్రాహాముతో ఆదికాండం 15వ అధ్యాయంలో చెప్పిన మాటలన్నీ, 13 నుంచి చెప్పిన మాటలన్నీ నెరవేరినాయి. కాబట్టి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు ఇశ్రాయేలీలు ఐగుప్తును దిగి వెళ్ళారు. 430 ఏళ్ళు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత ప్రభువైన దేవుడు ఐగుప్తులోంచి వారిని బయటికి తీసుకొని వచ్చాడు. దేవుడు తన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుతో ప్రమాణం చేసి చెప్పినట్లు ఆ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తారని ఆ దేశానికి తిరిగి తీసుకొని వచ్చాడు. ఇక మనం ఇంకా ముందుకు తర్వాత ఇక్కడ ఆపుతాం ఈరోజు పాఠం. అక్కడి నుంచి మరలా మనం ముందుకు వెళ్తాం. కాబట్టి దయచేసి గమనించండి ఈ పాఠముల క్రమాన్ని కూడా. తర్వాత ఈ ఫిగ్ ట్రీ, ఈ అంజూరపు చెట్టు, దాన్ని గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం. కనుక మొదటి పాఠంలో అంజూరపు చెట్టు అని చెప్పుకున్నాం. రెండవ పాఠంలో అంజూరపు చెట్టు జననము, దాని ఉత్పత్తి, దాని అంకురార్పణ ఎక్కడ అని చూసాం. మూడవ ఈ పాఠంలో ఈ జనము, ఈ అంకురార్పణ, ఈ ఇశ్రాయేలు జనాంగం వారు అబ్రాహాముతో చెప్పినట్లు ఆ దేశాన్ని ఎలాగ స్వాధీనపరుచుకున్నాడు అనేది నేను మీకు 2 పదాలు జ్ఞాపం చేశాను. సంచారం చేయడం, బలిపీఠాలు కట్టడం అనేది. తర్వాత అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు, వారు ఇస్సాకు విషయం కాకుండా అబ్రాహాము, యాకోబులు బలిపీఠాలు కట్టారు. కట్టినప్పుడు వారు ఆ ప్రాంతాలకు పోయినప్పుడు దేవుడు వారితో పదే పదే మాట్లాడుతూ వచ్చాడు. ఈ దేశం నేను మీకు స్వాస్థ్యం అన్నాడు. తర్వాత యాకోబులు 12 మంది కుమారులు, వాళ్ళంతా 70 మంది దాకా అయినారు. అయితే ఈ స్వాస్థ్యమైన దేశంలోంచి వారు అబ్రాహాముతో ఆదికాండం 15వ అధ్యాయంలో చెప్పిన ప్రకారం ఐగుప్తులు దిగి వెళ్ళారు. అయితే ఐగుప్తులోని దేవుడు వారిని ఉంచలే. ఈ దేశాన్ని నేను తిరిగి తీసుకొని వస్తానని చెప్పినాడు. అబ్రాహాముతో నాడు చెప్పాడు, ఆ తర్వాత యాకోబుతోనూ చెప్పాడు. ఆ ప్రకారం దేవుడు తన మాటను నెరవేర్చాడు. వారిని ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుంచి మరి స్వాస్థ్యమైన వాగ్దానం చేసిన దేశానికి తీసుకొని వచ్చాడు. ఇక్కడ ఆపుతున్నాం. కనుక ఈ క్రమాన్ని కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు ధ్యానం చేసేటప్పుడు కూడా మళ్ళీ ఇక్కడి నుంచి మనకు మళ్ళీ ముందుకు వెళ్తాం. ఈ అంజూరపు చెట్టు గురించి సూచన. ఈ అంజూరపు చెట్టు మరి దాని భవిష్యత్తును చూడకముందు దాని చరిత్ర కొంచెం చూస్తున్నాం మనం ఇప్పుడు. కాబట్టి దయచేసి మనసులో ఉంచుకోండి. ప్రార్థన చేసుకుందాం.